జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కనిపించడం లేదు. భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన 2 రోజులుగా కనిపించడం లేదు. భూ కుంభకోణానికి సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ జనవరి 27వ తేదీన నోటీసులు ఇచ్చింది. జనవరి 29 లేదా 31వ తేదీలలో విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. అటు సీఎం హేమంత్ సోరెన్ సైతం ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తన ఇంట్లో విచారణకు అందుబాటులో ఉంటానని, అప్పుడు తన స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే 27వ తేదీ రాత్రి నుంచి హేమంత్ సోరెన్ అందుబాటులో లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సోరెన్ ఇంటికి సోమవారం ఉదయం చేరుకున్న ఈడీ అధికారులు రాత్రి వరకు ఎదురుచూశారు. అయితే సోరెన్ అక్కడ లేకపోవడంతో విచారణ వీలు కాలేదు. దీంతో అటు ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసంలో ఉన్న ఖరీదైన 2 కార్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అలాగే 36 లక్షల రూపాయల నగదును కూడా జప్తు చేశారు. మరోవైపు రాంచీలోని సీఎం ఇంటి వద్ద కూడా 144 సెక్షన్ విధించారు. रांची के कार्यालय से 100 मीटर की परिधि में यह धारा लागू की गई है। किसी प्रकार का अस्त्र शस्त्र जैसे बंदूक, राइफल, रिवॉल्वर, पिस्टल, बम बारूद आदि लेकर निकलना या चलना, किसी प्रकार के हथियार हथियार जैसे लाठी, डंडा, तीर, धनुष, गड़ासा, भाला आदि लेकर निकलना या चलना सरकारी कार्य में लगे पदाधिकारियों और कर्मियों को छोड़कर गैरकानूनी है। धन्यवाद। ఈ పరిణామాల నేపథ్యంలోనే జార్ఖండ్ పాలిటిక్స్ మరో మలుపు తిరగనున్నట్లు తెలుస్తోంది. సీఎంగా హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ బాధ్యతలు స్వీకరించవచ్చనే ప్రచారం జరుగుతోంది.